ఈరోజు రాష్ట్రం అంతా కూడా జనసేన తెలుగుదేశం పార్టీ బలపడడానికి సీట్లు ఎన్ని రావచ్చు ఇవన్నీ ఓకే, కానీ ఎన్ని సీట్లు? వాళ్ళేమో 10 లోక్సభ, ఒక 28 అసెంబ్లీ అడుగుతున్నారు. మీరు ఎంత ఉదారంగా ఉండొచ్చు అంటే ఆజిఫ్ మీరే ఇచ్చేస్తున్నట్టు, మీ చెయ్యే ఇలా ఉన్నట్టు 2-3 పత్రికలు రాసే, వాళ్ళేమో 2 చేతులతో బీజేపీ ఇలా పట్టుకుంటున్నట్టు. అంటే ఒరిజినల్ పిక్చర్ ఏంటనేది లేట్ నైట్ ఒక బీజేపీ స్పోక్స్ పర్సన్ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన దాంట్లో చెప్పాడు. ఇక్కడ మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇద్దరం పరస్పరం మాట్లాడుకొని మేము ఇన్ని తీసుకుంటాం, మీరు ఇన్ని తీసుకోండి, కానీ ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఇంకోళ్ళు పుచ్చుకునేది కాదు అని క్లారిటీ ఇచ్చాడు. ఈ గోల భరించలేక, ఈ యాతన భరించలేక, బాబు మేమేం దేబిరించట్లేదు, దేబిరించడానికి ఆళ్లే వచ్చారు, అయినా కూడా మేము ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనే మాట చెప్పారు. అది సార్ గారు, సారీ బాస్దేవన్ గారు, రాష్ట్రంలో అధికార పార్టీలను కానీ మామూలు బీజేపీ పార్టీ కానీ ఎవరు అడుక్కోవడమో లేదంటే హావభావాల్లో మనం చూపించేంత పరిస్థితిలో కాదు సార్. ఇద్దరికి గౌరవమైన స్థానం ఉంటది, గౌరవంగా ఒకరు పరిగణించుకుంటారు. కానీ మీరు అన్నట్టే కూర్చొని మాట్లాడుకొని 10, 12, 9, 8, 7 నాకైతే అవగాహన ఉంది. నేను అధికార ప్రతినిధిగా మేము చెప్పడానికి పార్టీ నాయకులు చెప్తే తప్ప మేము చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక అభిప్రాయానికి వచ్చారు. సో వాట్ ఎవర్ మేబీ జనసేన బీజేపీ మిత్రులకి తగిన గౌరవప్రదమైన స్థానాలు ఇస్తున్నారు. వాళ్ళు మేజర్ గా పార్లమెంట్ ని కోరారు అసెంబ్లీ కన్నా. గతంలో 2019లో 14లో ఇంచుమించు 13 సీట్లు ఇచ్చారు. 13లో వాళ్ళు గెలిచింది 4 కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటంటే పురంధరేశ్వర గారి మధ్యకాల సర్వే చేసి ఒక 20 సీట్లో మేము బలపడ్డామని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారని లిస్ట్ విన్నాను. అది ఎమ్మెల్యే సీట్లు. అలాగే ఒక 6 సీట్లు ఎంపీలో కూడా మేము బలంగా ఉన్నాం అంటే రాయలసీమలో 1, ఉత్తరాంధ్రలో ఒక 2, మధ్యాంధ్రలో ఒక 2 పెట్టి పేర్లు అరక్కుని అది కొన్ని పెట్టున్నారు. అవన్నీ కూడా అంటే చెప్పడానికి మాకు తెలిసిన అంశమే, కానీ ఇది కన్ఫర్మేషన్ కాదు. ఇన్ని సర్వే తీసుకొని వెళ్ళున్నారు వాళ్ళు కూడా. సో ఇప్పుడు కూర్చున్న బీజేపీ నాయకులు జనసేన తెలుగుదేశం పార్టీ కూర్చొని దీని గురించే మాట్లాడుతున్నాను. నెరేటివ్స్ బిల్డ్ చేస్తారంటే ఒకప్పుడు ఐ బిలీవ్ 22 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అంటే లాంగ్ బ్యాక్ గెలిచినట్టుంది కదా సార్, లాంగ్ బ్యాక్. సో ఇవాళ కొత్తగా 20 స్థానాల్లో బీజేపీ బలపడటం ఏంటి? ఈ నెరేటివ్స్ బిల్డ్ చేయడంలో సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్న విశేషమైన కృషిని ఇక్కడ మనం హైలైట్ చేయాలి. ఆల్రెడీ వాళ్ళు దేవర్ ఎస్టాబ్లిష్, ఒకప్పుడు ఉన్నారు వాళ్ళు, బాగా బతికిన వాళ్ళేనండి పాపం బీజేపీ వాళ్ళు. తెలుగుదేశం పుణ్యమాని ఇలా అయిపోయారు, కానీ బాగా బతికిన వాళ్ళే వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఒకనే నేను బీజేపీని ఎవరిని తక్కువ అంచనా వేయట్లేదు. బీజేపీ సర్వేలు బీజేపీకి ఉన్నాయి. నాకున్న సమాచారం చెప్పాను అంటే ఇది బీజేపీ అధికార సమాచారం నేను చెప్పట్లే. నాకున్న సమాచారం బీజేపీలో ఉన్న మిత్రులతో ఉన్న మాట్లాడితే 20 సీట్ల వరకు మాకు బలంగా ఉన్నాయని, అడిగే అవకాశం ఉందని, ఒక 6 వరకు ఎంపీ సీట్లు ఇచ్చేది వరకు కొన్ని పేర్లు చెప్పారు. సార్ వాళ్ళ అభిప్రాయం అంటే కీలకమైన ఆర్ఎస్ఎస్ లో చీఫ్ గా ఉన్న చెప్పడంతో కొంత నమ్మశక్యంగా నేను కూడా మాట్లాడాను. అలాగే కొన్ని వార్తలు కూడా వచ్చాయి, ఆ వార్తలను కూడా మేము నమ్మట్లేదు. సో వాట్ ఎవర్ మేబీ పొత్తులు పొడిచాయి కాబట్టి గంటల్లో రోజుల్లో ఆ సంఖ్యాబలం కూడా బయటపడుతుంది. సో ముగ్గురు ఆమోదయోగ్యమైన గౌరవప్రదమైన పొత్తుతో ముందుకు వచ్చి రాష్ట్రంలో అధికారం చేపట్టడం కోసం అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 24 ఏర్పడుతున్న ధైర్యాన్ని, నమ్మకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఆ సందర్భంగానే అనేక సభలు జయప్రదమయ్యాయి. అలాగే అన్ని వర్గాల ప్రజలు కూడా కలిసి రావడం, ఇతర పార్టీ నుంచి వలస రావడం చూస్తే గెలుపు ఇటువైపు ఉందన్న విషయాన్ని స్పష్టంగా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఈ యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రజలు, జగన్మోహన్ రెడ్డి మధ్య యుద్ధం ఖచ్చితంగా రాష్ట్ర సామాజిక ప్రజలే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటో ఒకసారి మహేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. నేతి మహేశ్వరరావు గారు, ముందరగా మీకు శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు శుభాకాంక్షలు చెప్పారు. అధికార ప్రతినిధిగా మీరు ఇటీవల